పోవడానికి నీ పేపర్ ఎన్నో రాసిందే. ఇగో చూడు నీ పేపర్ రాసింది, ఏమని రాసింది ఈడ? ఏంది స్పెషల్ సెక్రటరీ సుప్రీం ఆ శాఖలో నిర్ణయాలని ఆఫీసర్ కన్సర్నలను ఓకే చెప్తేనే ఫైల్స్కు ముందు, లేదంటే పెండింగ్లోనే. బదిలీలు ప్రమోషన్లోనూ ఆ ఐఏఎస్దే హవా. అధికారికి సదరు శాఖ మంత్రి సైతం ఫుల్ సపోర్ట్. ఏమీ చేయలేక సీనియర్ ఆఫీసర్ మౌనం. కొన్ని రోజులు సెక్రటరియట్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని అధికార పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది. ఓ శాఖ మంత్రి కన్నా అందులో పనిచేస్తున్న ఓ స్పెషల్ సెక్రటరీకి పవర్ఫుల్గా మారారని ప్రచారం కొనసాగుతుంది. సదరు స్పెషల్ సెక్రటరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే ఫైల్స్ ముందుకు కదులుతున్నాయని, లేకపోతే ఎంతటి కీలకమైన ఫైల్స్ అయినా అటకెక్కడం ఖాయమంటూ కూడా టాక్ నడుస్తుంది. ఈ పరిస్థితి సాధారణ లీడర్లతో పాటు ఎమ్మెల్యేలు మంత్రులకు సైతం ఎదురైనట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు శాఖ మంత్రి సపోర్ట్తోనే ఆ సెక్రటరీ హవా నడుస్తుందనే చర్చ జోరుగా సెక్రటరియట్ వర్గాలలో సాగుతున్నది. ఆ శాఖలో సదరు ఆఫీసరే సుప్రీం. సాధారణంగా మంత్రులు తమ శాఖలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు చొరవ అస్సలు సహించరు. తాము చెప్పినట్లుగానే నడుచుకోవాలని, ఏం జరిగినా తమ కనుసన్నలలో జరగాలని ఆదేశిస్తారు. ఒకవేళ ఎవరైనా పరిధి దాటి వ్యవహరిస్తుంటే వెంటనే వారికి వార్నింగ్ ఇస్తా అంటారు. అయినా వినకపోతే అక్కడి నుంచి తప్పించి తమ మాట వినే ఆఫీసర్లను సెక్రటరీలుగా అపాయింట్ చేసుకుంటారు. కానీ ప్రస్తుతం ఓ శాఖలో మంత్రి కన్నా జూనియర్ ఐఏఎస్ అధికారి హడావిడి ఎక్కువైందనే విమర్శలు వస్తున్నాయి. ఆ ఆఫీసర్కు తెలియకుండా శాఖలో చీమ చిటుక్కుమన్నదనేది సెటైర్లు కూడా వినబడుతున్నాయి. ఎంతటి కీలకమైన ఫైల్స్ అయినా సరే సదరు అధికారి ఓకే చెప్పాల్సిందేనని, లేకపోతే పెండింగ్ శాఖలోనే ఖాయమనే ఆరోపణలు వినబడుతున్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేం చెప్పినా మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి అంటే, మా అన్నకు మా పెద్దన్నకు, ఎందుకంటే పెద్ద అన్నయ్య అనే పిలుతా, నేను అన్న అనే పిలుతా, ఏదేమన్నా కానీ మా పెద్దన్న రేవంత్ రెడ్డికి గీడ అడుగు పెట్టవే అని చెప్పిన. ఎందుకు? మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి కనుక సెక్రటరియేట్కి వస్తే ఆయనకున్న భయాలు చెప్తా. ఆల్రెడీ పూజలు స్టార్ట్ చేసిండు అనుకోర్రి. ఒకటి, సీఎం పోస్ట్ ఊస్టట, సీఎం పోస్ట్ పోతుందనే భయం. ఎందుకు? వాస్తు బాగోలేదట. ఎందుకు? గత ముఖ్యమంత్రి కేసీఆర్ను అబ్బబ్బబ్బబ్బా నోటికి ఏదత్తా అది తిట్టిలు కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, చోటా బడా మీడియా అన్నీగా మొత్తం అందరూ గ్రాండ్ మిక్సరే వచ్చి ఇక కాంగ్రెస్ కాండువా కప్పుకున్నాయంటే ఇక విమర్శలకే టీవీ కనబడదే కేసీఆర్ ఎక్కడ అని గావు అని అరిచారు. మరి ఈరోజు మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సెక్రటరియట్లో మీరు ఎప్పుడైనా చూసారా? చూడలేదు కదా. కమాండ్ కంట్రోల్ రూమ్కి ఎందుకు పోతుండే మా ముఖ్యమంత్రి? ఇంత అద్భుతమైన రాజభవనం, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా 4 కోట్ల మంది తమ జీవితాలను తలరాతలు మార్చే సెక్రటరియట్ ఇంత అద్భుతంగా నిర్మాణం చేసి ఇక్కడ కూర్చోమని పూర్తి స్థాయిలో పరిపాలన చేయమని మేమందించిన స్వర్ణభవం, ఇంత అద్భుతమైన భవనాన్ని మేము ఇస్తే అక్కడికి పోకుండా కమాండ్ కంట్రోల్ రూమ్కి ఎందుకు పోతున్నాడు అంటే సీఎం పోస్టు పోతుందని పోతున్నాడట. వాస్తు పిచ్చి బ్రహ్మాండంగా పెరిగిపోయింది అనేది వాస్తవం. ఎట్లా చెప్తా అంటే మెయిన్ గేట్, బాహుబలి గేట్ అనేది ఎంట్రన్స్కు సంబంధించి దాన్ని బహుశా 5 కోట్లు 6 కోట్లు అయినాయట. దాన్ని క్లోజ్ చేయడానికి 5-6 కోట్లు అయినాయట. ఇది ముఖ్యమంత్రి గారికి నేనేదో పత్రికలో చదివినా, పూర్తి స్థాయిలో కూడా 5-6 కోట్ల రూపాయలు అయినాయట. మరి దాని సంగతి ఏందో ఇక సీఎం పోస్ట్ పోతుందని చెప్పి ఇక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నప్పుడు సెక్రటరియట్ కొత్తలో అబ్బో సెక్రటరియట్కు రాని ముఖ్యమంత్రి, సెక్రటరియట్ రాని ముఖ్యమంత్రి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామే అన్న, పెద్దన్న, రేవంతనా, ఓ రేవంతనా ఏడున్నావు, ఏమైంది మరి? నువ్వు సెక్రటరియట్లో ఎందుకు అడుగు పెడతలేవు? సెక్రటరియట్లో అడుగు పెట్టకపోవడానికి బలమైన కారణం ఏంటి? ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే స్పెషల్ సెక్రటరీ సుప్రీంగా ఇక్కడ ఇగో చూడు, నువ్వు సెక్రటరియట్కు రాకపోతే జూనియర్ ఐఏఎస్ అధికారి సీనియర్లను వేధిస్తున్నాడట. అక్కడ ఏ ఫైలు జరగాలన్నా ఆయన యొక్క బ్లెస్సింగ్స్ కావాలంట. ఆ మంత్రి ఫుల్ సపోర్ట్ ఉన్నాడట. ఎవరా మంత్రి? కోడిగుడ్డు మీద ఈకలు వీకే మంత్రా, లేకపోతే తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏమన్నా న్యాయం చేసే మంత్రా? రేవంత్ రెడ్డి సెక్రటరియట్కు రాకపోతే ఇగో ఇన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏంది అంటే స్పెషల్ సెక్రటరీ సుప్రీం అయిపోయిండు. దేంట్లే? ఇగో ఇది మొత్తం ఆయన చేతుల్లోనే ఉన్నదట. తెలంగాణ సచివాలయం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించిన పేరు పెట్టిన ఈ సెక్రటరియట్కు నేను మళ్ళీ చెప్తున్నా, దళిత బిడ్డలందరికీ చెప్తున్నా, నా దళిత జాతికి మొత్తం చెప్తున్నా, నా దళిత వారసులందరికీ చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా. 2 విషయాలు మీరు చాలా బలంగా కూడా ఆలోచించాల్సిన విషయం. ఓ నా దళిత జాతి బిడ్డలారా, నా వారసులం, మనమందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం. మీరు మళ్ళీ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే
ఈ అధికారంకి రాగానే ముఖ్యమంత్రి మంత్రులకు ఎందుకండి అంత అహంకారం? మా దళిత బిడ్డ మా అంబేద్కర్కు సంబంధించిన విగ్రహం 125 అడుగులు వేడితే దానికి సంబంధించి నివాళులు కానీ జయంతులు కానీ లేదా వర్ధంతులు కానీ లేదా ఏదైనా స్పెషల్ డేలు వస్తే రారు. ఈరోజు మా సెక్రటరియట్కు బాబాసాహెబ్ అంబేద్కర్ అని పేరు పెడితే మా సెక్రటరియట్లో అడుగు పెట్టరు. అంటే ఎందుకు రారు? ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమైతే లేదు? ఈ ప్రశ్న ఎందుకు రావట్లేదు? మన దళిత బిడ్డలందరం మనం ఆలోచించుకోవాలి. మనం ఇట్లా కూడా ప్రశ్న వేయాలి. మరి ఎందుకు వస్తలేరు? మాకు డౌట్ ఉన్నది. ఈరోజు పరిపాలన చేయమనే కదా 4 కోట్ల మంది ప్రజలు గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంచిగా అద్భుతంగా కట్టించిన ఈ కట్టడాలకు సంబంధించి ఎందుకు పోతలేరు? మరి దీనికి సమాధానం కావాలి. మన దళిత జాతి అంతా కూడా ఏకం కావాలి. మన దళిత బిడ్డలందరం కూడా ఏకం కావాలి. ఈరోజు మనం పోరాటం చేయాలి ఈ ప్రభుత్వాల మీద. మేము ఇప్పుడు ప్రజాభవన్ అని పెట్టిళ్ళు, మహాత్మా జ్యోతిరావు పూలే అని పెట్టిళ్ళు. ఆడికి ఎందుకు ముఖ్యమంత్రి పోడు? ప్రజా సమస్యలకు సంబంధించి అక్కడ అధికారులను పెట్టినట్టాను. కావాలో మాకు దొరుకుతలేరా అండి? మీకు ఊళ్ళో పోతే పంచాయతీ కార్యదర్శి దొరుకుతాడు, మండలం పోతే ఎంఆర్ఓ దొరుకుతాడు, కాస్త నియోజకవర్గానికి పోతే ఆర్డీఓ దొరుకుతాడు, జిల్లా పోతే కలెక్టర్ దొరుకుతాడు. మాకు దొరుకుతలేరా అధికారులు? అధికారుల కోసం 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు 250 కిలోమీటర్ల బస్సు ఎక్కి వచ్చి హైదరాబాద్లో దిగి ఆ బస్సు ఎక్కి మళ్ళీ అక్కడికి పోయి ఆడ తెల్ల పేపర్ మీద రాసుకొని మా బాధలు మా గొడవలు తీసుకుపోయి మళ్ళీ గాడి ఎత్తే మీరు ఎన్ని పరిష్కరించిల్లు అవి? అంటే మా దళిత బిడ్డలు మా దళిత జాతి అంటే అంత చిన్న చూపా? ఒకసారి మనం అందరం ఆలోచించాలి. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే ఎప్పుడైతే అక్కడ ప్రజాభవన్ అని పెట్టిలో ముఖ్యమంత్రి రాలే, మంత్రులు రాలే, ఎమ్మెల్యేలు రాలే. ఇక్కడ కూడా ఇదే అవుతుంది. ఇంకొక బాధాకరమైన విషయం ఏందో తెలుసా? ఈరోజు తెలంగాణలో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు సబ్బండ వర్గాలు ఆలోచించాలి. ఏం ఆలోచించాలి అంటే నేను మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని కలవాలనుకుంటున్నా, మా పెద్దన్న కాబట్టి. ఎందుకంటే సోదర సమానుడు కాబట్టి అన్న అని పిలవాలి. మరి నేను మా అన్నను కలవాలి. మా అన్న అపాయింట్మెంట్ ఏడ దొరుకుతుంది నాకు? ఇప్పుడు అన్న ఇంట్లోనే ఉంటాడు లేదా కమాండ్ కంట్రోల్ రూమ్కి వస్తాడు, అంతేనా? ఇక అంతకు మించి సెక్రటరియట్ కంటే అసలు అడుగు పెడితే సీఎం పోస్ట్ పోతుందని ఉన్నది కాబట్టి ఇది కొట్టేద్దాం. మరి నేను ముఖ్యమంత్రి గారిని ఎక్కడ కలవాలి? మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని నేను కలవాలి అంటే ఎక్కడ కలవాలి? నా బాధ ఉన్నది, నా గోడు ఉన్నది, వెళ్ళబోసుకోవాలి. ఇట్లా తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కూడా అడుగుతున్నాడు. సరే ప్రజాభవన్ మాకు దొరికేదే, సెక్రటరియట్ కళ్ళ ముంగడ కనబడేదే. ఏమైపోయినది? ఈరోజు ముఖ్యమంత్రిని కలవాలంటే మేము ఏడికి పోవాలి? ముఖ్యమంత్రి మాకు ఎక్కడ దొరుకుతాడు? ముఖ్యమంత్రిని మేము ఎక్కడ కలవాలి? మా ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో మాకు దొరకాలి. మా ముఖ్యమంత్రి మా ప్రజల్లోకి రావాలి. మా ముఖ్యమంత్రి మాకు వారంలో ఒకరోజు పూర్తి స్థాయిలో ప్రజల కోసం కేటాయించాలి. మా ముఖ్యమంత్రి ప్రతిరోజు ప్రజలతో ఉండాలి. మా మంత్రులు వారంలో 2 రోజులు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ శాఖలకు సంబంధించి ప్రజల్ని కలిసే ప్రయత్నం చేయాలి. ముఖ్యమంత్రి సెక్రటరియట్కు రాకపోతేనే స్పెషల్ సెక్రటరీ ఇక్కడ సుప్రీం అయిపోయింది కదా. స్పెషల్ సెక్రటరీ అంటే ఈయన జూనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అండి. ఈయన ఎంత పెద్ద ఫైల్ ఉన్నా అట్లా ఇసురు కొడతాడు, పైకి అటకెక్కిచ్చేస్తుండు. చాలా బాధాకరమైన విషయం. సీనియర్లు అందరూ వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటుండు. ఇది మళ్ళీ నేను చెప్పలే, ఇగో వాళ్ళ పత్రిక వాళ్ళ పేపర్ వాళ్ళ పత్రికనే చెప్పింది. ఇగో దీంతో పాటుగా ఇక్కడ మిస్ వరల్డ్కు సంబంధించిన పోటీలు అని ఇగో వాళ్ళ పత్రికనే చెప్పింది. ఇగో వెలుగు పేపర్ వాళ్ళే చెప్పిర్రు, నేను చెప్తలేను ఇవి. మళ్ళీ వేరే పేపర్ అంటే పూర్తి స్థాయిలో కూడా అనుకుంటారు. కానీ ఇక మీరు అందుకే ఆలోచించాలి. ఇక ఇది ఇట్లున్నది పంచాయతీ. ఇక ఏంది రైతుల పరిస్థితి అయిపోయింది. ఇక నీకు 10 బోర్లు పడ్డా 100 బోర్లు వేసినా 10 లక్షల పైన 2 కోట్ల పైన 200 కోట్ల పైన కూడా మా ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదు. అంటే క్లియర్ కట్గా మా కాంగ్రెస్ పార్టీ మా ప్రజలను పట్టించుకోదు. మీకు అందరికీ కూడా అర్థమైపోయింది. సో ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక దీని తర్వాత మరొక అంశాన్ని చూద్దాం. ఏంది నేనేం పెట్టిన టైటిల్?